ఇద్దరు ముగ్గురు చేస్తేనే ఇది చుట్టేది కూడా. ఒక దోని చుట్టాలంటే ఇద్దరు ముగ్గురు. హాయ్ హలో అండి. ఇలా దోని చుట్టడం పట్టు దోని చుట్టేది ఇలా ఉంటుంది మిషన్. ఇలా ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ పని. ఇదంతా కూడా కష్టపడాలి కాబట్టి మనం చూస్తున్నాం. దీన్ని చుట్టిన తర్వాత మనం అచ్చరికేది ఎలా ఉండేది చూస్తాం. ఇది పోగుగా ఎడదీసి ఈ సారీస్ మొత్తానికి ఇది డివైడ్ చేసి అణుకట్లేసి ఒక్కొక్క సారీస్ అండి. ఈ కలర్ కాంబినేషను ఇది పళ్ళు బ్లౌజ్ వస్తుంది. అలాగే పోగుగా విడదీస్తేనే ఈ సారీస్ సారీస్ తయారు చేసేదానికి ఇది వీలవుతుంది. కాబట్టి ఇది చాలా కష్టంతో కూడిన పని హ్యాండ్లూమ్ సారీస్ అంటే. మీరు చూస్తున్నారు కదా ఎంత నైస్ పట్టో. ఒక పోగుని 3 పోగులు చేసి దాన్ని త్రిప్లే అంటారు. అలాగే ఇది డబల్ వార్పు అన్నమాట. ఈ డబల్ వార్పు మామూలుగా విడివిడిగా ఒక పోగు తెగిపోయినా కానీ మనకు సారీస్లో చాలా గ్యాప్ వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి అంత